హల్లెలూయా. ఈ దిన వాక్యము 12వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ మాటలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నాడట. చాలామంది ఆడవాళ్ళు ఏమో అనుకుంటారు, కాదు కాదు, మగవాళ్ళు కూడా ఎంత ఊసులు పెట్టుకుంటున్నారో మీరు చూడండి. కావాలంటే 4 వీధుల మధ్య సెంటర్లో, అలాగే సాయంకాలం పూట పనులకి వెళ్ళి ఇంటికి వచ్చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి అలా బయటికి వెళ్ళి అందరినీ ఒకసారి చూసి వచ్చేసి కనబడి వచ్చేసి ఇలాగా తిమోతికి మాటలు రాస్తున్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఎన్నాళ్ళు స్త్రీలు పెట్టుకునేవారు, దాన్ని ముసలమ్మ ముచ్చట్లు అనేవారు. కానీ తిమోతికి పత్రిక రాస్తా అంటున్నాడు, అస్సలు నువ్వు అలాంటి మాటలకి దూరంగా ఉండు. బయటికి వెళ్ళడం, నలుగురిని వేసుకోవడం, రాజకీయాలు ఇవి అవి మాటలు ఎప్పుడోసారి అనుకోవచ్చు. కానీ ఇంకా పదే 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 వాటికి అలవాటు పడిపోకూడదు. ఇంకా దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలంటే అవన్నీ మానేసి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండమని కాదు. దేవభక్తి అంటే దేవుని విషయంలో భక్తి, అందులోట మనమే సాధకం చేసుకోవాలట. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, స్తుతులు చెప్పుకోవాలి, ఆరాధనలో ఉండాలి, చక్కటి పాట పాడుకోవాలి. ఈ పాట ఎలాగా పాడడం, మర్మములతో కూడిన పాట, మంచి స్వరాలతోటి చక్కగా ఎలా పాడగలగాలి అని ఇంకా అలా పాటల గురించి ఇవన్నీ సాధకము అంటే అభ్యాసము, ప్రాక్టీస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రాక్టీస్ ఎక్కువ మనము చేసుకుంటూ ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.